అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన పవన్ ను కలిసేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రయత్నించారు. అడ్డుకున్న నిర్మాత చెర్రీతో ఫెడరేషన్ ఎంప్లాయీస్ వాగ్వాదానికి దిగారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అన్నపూర్ణ స్టూడియో బయటే ఉండిపోయారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నిలిపివేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, భగత్ సింగ్ షూటింగ్ నిలిపివేసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి సుజన్? ఎస్ సుమిత్ర, 30% వేతనాల పెంపు నేపథ్యంలో ఈ పెంపు ఉండాలి అని చెప్పేసి తాము షూటింగ్లకు హాజరవుతాము అని చెప్పి నిర్మాతల హామీ ఇస్తేనే తాము షూటింగ్లకు వస్తాము అని చెప్పేసి నిన్న ఫెడరేషన్ తరపు నుంచి కూడా ఒక లేఖ అనేది రావడం జరిగింది. అయితే తాజాగా కొంతమంది నిర్మాతలు ఈరోజు ఫెడరేషన్కి 30% ఇచ్చేందుకు తాము అంగీకారం తెలుపుతూ కూడా లేఖలు సమర్పించారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల చిత్రీకరణలు, ఒక 4 సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నపూర్ణ 7 acres వద్ద ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ కూడా ఈరోజు ఉదయం జరగాల్సి ఉంది. అయితే ఈ చిత్రీకరణకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు అని చెప్పేసి వార్త వినిపించిన నేపథ్యంలోనే ఫెడరేషన్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా 7 acres గేటు దగ్గర వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. పవన్ కళ్యాణ్ కలిసి తమ డిమాండ్ను పవన్ కళ్యాణ్ ముందు ఉంచేందుకు కూడా వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణకు సంబంధించి బాంబే నుంచి కొంతమంది డాన్సర్స్ని తీసుకొచ్చి చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే ఒక ప్రచారం అనేది మొదలైందో వెంటనే అక్కడికి సంబంధించిన మేము ఇక్కడ ఉండగా ఎందుకు వేరే రాష్ట్రం నుంచి మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి వాళ్ళు కాస్త నిర్మాత చెర్రీతో వాగ్వాదానికి దిగడం జరిగింది. మరో పక్క పవన్ కళ్యాణ్ వస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావడం లేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కోరడం జరిగింది. బట్ కొంత వాగ్వాదం ఎంప్లాయీస్కి మధ్య నిర్మాతకి మధ్య వాగ్వాదం అనేది జరగడం జరిగింది. వెంటనే చిత్రీకరణ ఆపివేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్కి వస్తారు అని చెప్పేసి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన వేరే యూనిట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన వేరే లొకేషన్లో ఉన్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత అక్కడి నుంచి ఎంప్లాయీస్ని కూడా పంపించే ప్రయత్నం అయితే జరిగింది. బట్ ఆ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 30% వేతన పెంపు ఉంటేనే అది కూడా తమతోనే వర్క్ చేయించుకోవాలి అనే డిమాండ్ను బలంగా వినిపిస్తూ కూడా ఈరోజు ఫెడరేషన్ ఆఫీస్ని వాళ్ళు ముట్టడించడం జరిగింది. ఖచ్చితంగా తాము డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు దాఖలా మనకు ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్నాయి, కొన్ని వీడియోలు కూడా రావడం జరిగింది. మరోపక్క నిర్మాతల మండలి సభ్యులందరూ కూడా ఫిలిం ఛాంబర్లో సమావేశమయ్యి ఏదైతే ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారో వాటన్నిటిని ఎంతవరకు తాము అంగీకారం తెలపాలి, నిజానికి అది సాధ్యం అవుతుందా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు అనేవి పెద్దగా సక్సెస్ఫుల్గా ఆడని పరిస్థితి, నిర్మాత పెద్ద లాభదాయకమైన స్థితిలో ఇప్పుడు ప్రస్తుతం కనిపించిన క్రమం వేతన పెంపు అంటే కనుక ఖచ్చితంగా భారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలనే విషయం మీద నిర్మాతలందరూ కూడా కలిసి కూర్చుని ఇక్కడ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. మరోపక్క సాయంత్రం లేబర్ కమిషన్కు మరొకసారి ఈ ఎవరైతే ఫెడరేషన్ ఎంప్లాయీస్ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లేబర్ కమిషనర్ను మరొకసారి కలవనున్నారు. మరోపక్క నిర్మాతలు కూడా తాము చర్చించిన విషయాలన్నింటినీ కూడా తెలియజేయనున్నారు. సో ఓవరాల్గా ఏమవుతుంది, ఎందుకంటే ఇప్పటికే 30% వేతన పెంపు కొన్ని సినిమాలకు ఇచ్చి లాస్ట్ మినిట్లో ఉన్న సినిమాలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకోవడానికి కార్మికులు అడిగిన డిమాండ్ మేరకు 30% ఇచ్చేందుకు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. బట్ ఛాంబర్ మాత్రం ఎవరు కూడా అలాంటి సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు, ఏదైనా ఛాంబర్ త్రూనే వెళ్ళాలి అని చెప్పే విషయాన్ని ఛాంబర్ గట్టిగా వినిపిస్తుంది. రేపటి నుంచి చిరంజీవి సంబంధించిన అనిల్ రావుపూడి సినిమా షూటింగ్లు, మరికొన్ని సినిమాల సంబంధించిన లాస్ట్ మినిట్ షూటింగ్లు కూడా ఉన్న క్రమంలో ఈ బంద్ అనేది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సినిమా రిలీజుల మీద కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని సాల్వ్ చేసే దిశగా కూడా అటు ఫెడరేషన్ నాయకులు కూడా సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నారు, ఇటు నిర్మాతలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. బట్ చూడాలి, లేబర్ కమిషనర్ ముందు ఈ ఇరు పక్షాలకు సంబంధించిన వాటిని ఏ అంశాలను వాళ్ళు ప్రేరేపిస్తారు, బంద్ కొనసాగుతుందా లేదా మధ్య మార్గంగా పర్సంటేజ్ తగ్గించుకోవడానికి వస్తారా కార్మికులు, ఈ బంద్ అనేది కంప్లీట్ అవుతుందా, మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ అనేది కొనసాగుతుందా అనేది మాత్రం అందరూ వేచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సుజన్. వాళ్ళు కూడా తక్కువైపోతారు. రేపటి మన సమస్యలన్నీ సాయంత్రం వరకు క్లియర్ గా సాయంత్రం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మీకు రేట్ కార్డు ఇవ్వబడుతుంది. అప్పుడు వరకు మీరు సమన్వయంగా ఉంటే
చేస్తేనే ఏదైనా సాధిస్తాం. కాబట్టి మీరందరూ ఐక్యత ఉన్నదని మాకు అర్థమైంది. 4 నెలల నుంచి మీ అందరికీ నిన్న ఒక ఆర్డర్ ఇచ్చినాం. ఏ ప్రొడ్యూసర్ అయితే మన కార్మికులు కావాలనుకుంటున్న ప్రొడ్యూసర్ 30% ఇస్తేనే పల్లెకు వెళ్తాము. ఫెడరేషన్ కి లెటర్ వస్తేనే ఏ ప్రొడ్యూసర్ అయితే సినిమా మనలో చేయాలనుకున్న ప్రొడ్యూసర్ లెటర్ మనకు పంపిస్తేనే షూటింగ్ చేయాలని నిన్న మేము ఆర్డర్ పాస్ చేసాం. అదేవిధంగా ఒక 15 నుంచి 18 ప్రొడ్యూసర్లు 30% ఇస్తాము అని లెటర్ రాత్రి వచ్చినప్పటి నుంచి ఆ షూటింగ్లే జరుగుతున్నాయి. కొంతమంది దొంగగా చేస్తున్నారు.